ఒక కుక్కల్లాగా ఒక పశువుల్లాగా ప్రవర్తించి చివరికి ఆమె జీవితాన్ని అంతం చేశారు. ఎంతో జీవితం ఉన్నటువంటి అమ్మాయి. ఈరోజు చెప్తూ ఉన్నాం, మీరు ఒకళ్ళ నోరు మూసేస్తే ఈ స్టార్ క్యాంపెయినర్లు ఆగరు, ఈ కుటుంబము ఆగదు. ఈ కుటుంబం చాలా బాధపడుతోంది. మాకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు, మేము గొంతెత్తుతాము అనేటటువంటి మాట్లాడుతున్నారు. నిన్న మరణించిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా తరపున భార్గవ్ గారు పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి అందరినీ అలర్ట్ చేస్తూ ఇంత దారుణంగా జరిగింది, దీన్ని మనం తిప్పికొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజు వేలాది మందితోటి ఇక్కడ గీతాంజలి ఒక సందేశం ఇవ్వాలి. గీతాంజలి నుంచి మనం సమాజానికని ఒక ర్యాలీని కూడా ఈ రోజున ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జరిపేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం. భార్గవ్ గారి నేను ఖచ్చితంగా ఈ రోజు దోషుల్ని శిక్షించడం మాత్రమే కాదు, ఇట్లాగా సోషల్ మీడియాని ఉసిగొల్పి మహిళలు ఎవరు బయటకు రాకుండా చేయాలనేటటువంటి దాంతో చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు టీడీపీ జనసేన సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నామంటే, రోజా ఒక మినిస్టర్ ని కూడా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బండారు అనేటటువంటి ఆయన ఇష్టం వచ్చినట్లు దానికి న్యాయ పోరాటం అనేటటువంటి చెప్తే ఈ రోజున ఈ ఇంటికి వచ్చాం. బాధలో ఉన్నారు, కానీ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమకు జగనన్న ద్వారా అందినటువంటి లబ్ధిని చెప్పేటటువంటి సందర్భం ఇదనేటటువంటి దాంతో చెప్తూ ఉన్నారు. మాకు చేయూత వచ్చింది, మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ఇంకా ఇళ్ల పట్టా వచ్చింది. అది గీతాంజలి ఆనందం. చేయూత తీసుకున్నారు, పెన్షన్ తీసుకున్నారు, అమ్మఒడి వచ్చింది, దానితో పాటుగా ఇళ్ల పట్టా వచ్చింది, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇచ్చారు, జగనన్న గారే నాకు పంపించారు అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఈ రోజున ఒక టార్గెట్ గా ఎందుకు చేసుకున్నారంటే, ఈ స్టార్ క్యాంపెయినర్లు రాకూడదు, ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది, ఆషామాషిగా జరిగింది కాదు. గీతాంజలి నోరు నొక్కేస్తే రేపు మరొకళ్ళు ఎవరు కూడా బయటికి రారు. ఈ ప్రభుత్వం గురించి, జగనన్న చేసినటువంటి మంచి గురించి ఇంకెవరూ కూడా చెప్పకూడదు. ఇది ఒక పన్నాగం ప్రకారం చేసినటువంటిది. కేవలం సోషల్ మీడియాలో నలుగురు మాత్రమే బాధ్యులు కాదు. దీని వెనుక లోకేష్, దీని వెనుక చంద్రబాబు, దీని వెనుక జనసేన అందరూ కూడా ఉన్నారు. జగన్ గారి మంచి గురించి ఎవరు చెప్పకూడదు, జగన్ గారి మంచి గురించి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు అనేటటువంటి దానితో ఒక మంచి చెప్పినటువంటి ఆనందంతో ట్రోలింగ్ కి గురి కాకుండా, అసభ్య కామెంట్లకు గురి కాకుండా లేరు. వెంటాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల్లా ఉన్నారు. నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో మహిళ కూడా ఈ రోజు సైనికులుగా వస్తోంది. కాబట్టి ఈ స్టార్ క్యాంపెయినర్లు అందరినీ కూడా అంతమొందించిన మాటలకి దయచేసి మహిళలు కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. మానసికంగా అది హింసే, వెనుక నడిపిస్తున్నటువంటిది.